ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, లేవియకాండం 7వ అధ్యాయం మీరు వినబోతున్నారు. అపరాధ బలి, సమాధాన బలి, ఈ 2 బలులను గురించి యాజకులకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబడినవి. ఈ 2 బలులు కేవలము వ్యక్తిగతమైనవి. వ్యక్తిగతంగా ప్రతి ఇశ్రాయేలీయుడు సమాధానాన్ని అనుభవించాలి. ఈ రోజున యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమున ఉండి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ పరిచర్య చేస్తాడు గాని చేయించుకునేవాడు కాడు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఈ రోజున ఆయన మన పట్ల జరిగిస్తున్న పరిచర్య ఇదే. లేవియకాండం 7వ అధ్యాయం 1వ వచనము నుండి వినండి. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధం. దానిని గూర్చిన విధి ఏమనగా, దహనబలి పశువులను వధించే చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధించాలి. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాలి. దానిలో నుండి దాని కొవ్వంతటిని అనగా దాని కొవ్విన తోకను, దాని ఆంత్రములలోని కొవ్వును, 2 మూత్రగ్రంథులను, డొక్కలపై ఉన్న కొవ్వును, మూత్రగ్రంథుల మీది కొవ్వును, కాలేజం మీది వపను తీసి దానినంతా అర్పించాలి. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహించాలి. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినాలి. అది అతి పరిశుద్ధం. పరిశుద్ధ స్థలములో దానిని తినాలి. పాప పరిహారార్థ బలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యం దానివలన ప్రాయశ్చిత్తము చేసే యాజకునిది అవుతుంది. ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పిస్తాడో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిదే. అది అతనికే చెంది ఉంటుంది. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తు దానిని అర్పించిన యాజకునిదే. అది అతనిదే అవుతుంది. అది నూనె కలిసినదే కాని పొడిదే కాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతివారు సమానంగా పంచుకోవాలి. అపరాధ బలి, పాప పరిహార బలి ఈ 2 ఒకలాగే ఉన్నాయి. అతి పరిశుద్ధమైన బలి ఇది యేసుక్రీస్తు యొక్క మహాపరిశుద్ధతను సూచిస్తుంది. మానవుడు ఎంత ఘోర పాపో యేసుక్రీస్తు అంత గొప్ప రక్షకుడు. యేసు రక్తము అతి పరిశుద్ధమైనది. ఈ బలిపశువు చర్మమును దహించకూడదు. దానిని యాజకుడే తీసుకుంటాడు. చర్మము మనకు ఏమి బోధిస్తుంది? మనలను కప్పివేసే యేసు నీతికి ఇది సాదృశ్యం. మనము క్రీస్తునందు ఉన్నాము. క్రీస్తు మనలను కప్పివేస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి నమ్మేవారికందరికీ కలిగే దేవుని నీతి. యేసుక్రీస్తు నీతి మనకు పెండ్లి వస్త్రం లాంటిది. పెండ్లి వస్త్రాలు లేకుండా ఒకడు విందుకు వచ్చినప్పుడు అతనికి కఠిన శిక్ష విధించబడింది. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు. కుండలో వండినది, పెనము మీద కాల్చినది యాజకులకు ఇవ్వబడుతుంది. దానిని యాజకులు పూర్తిగా తినవచ్చు. 11వ వచనము నుండి వినండి.
ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించేటప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవి పొంగనివి అయిన పిండి వంటలను, నూనె పూసినవి పొంగనివి అయిన పలచని అప్పడాలను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పించాలి. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పించాలి. ఆ అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒకదానిని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించాలి. అది సమాధాన బలి పశురక్తమును ప్రోక్షించిన యాజకునిది. అది అతనిదే అవుతుంది. సమాధాన బలిగా తాను అర్పించే కృతజ్ఞతా బలి పశువును అర్పించే రోజే దాని మాంసాన్ని తినాలి. దానిలోనిది ఏదీ మర్నాటికి ఉంచుకోకూడదు. అతడు అర్పించే బలి మొక్కుబడే గాని స్వేచ్ఛార్పణమే గాని అయిన ఎడల అతడు దానిని అర్పించే రోజే తినాలి. మిగిలినది మరునాడు తినవచ్చు. మూడవ నాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయాలి. ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనా మూడో నాడు తింటే అది అంగీకరించబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దానిని తినేవాడు తన దోష శిక్షను తానే భరిస్తాడు. ఇది స్వచ్ఛంద అర్పణ, కృతజ్ఞతా బలి. దీనిని గురించే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేస్తాము. అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పిస్తాము. ఇది ఈ రోజున మనము అర్పించే స్తుతియాగం. సణిగేవారు, ఇతరులను విమర్శించేవారు స్తుతియాగము చేయలేరు. ఆరాధనలో స్తుతియాగము ఎంతో ముఖ్యమైనది. 12వ వచనంలో పులిసినది ఉండకూడదు అని చెప్పబడింది. అయితే 13వ వచనంలో పులిసిన రొట్టెను అర్పించాలి అని చెప్పబడింది. ఎందుకనగా యేసుక్రీస్తు మన సమాధాన బలి. ఆయనలో పాపము ఏమీ లేదు, అందులో పులిపిండి లేదు. అయితే ఒక పాపి తాను బలి ఇచ్చేటప్పుడు కృతజ్ఞత బలిలో పులిసిన రొట్టె అర్పించాలి. అనగా మానవునిలో పాపం ఉన్నదని ఇది జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకంలో ఉండగా పూర్తిగా పాపరహిత స్థితి మనకు ఎన్నటికీ ప్రాప్తించదు. పులుపు ఉంటూనే ఉంటుంది. 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము, మనలో సత్యముండదు. గనుక మానవుడు తన పాపాన్ని ఒప్పుకోవాలి, శుద్ధి పొందాలి. పరిశుద్ధాత్మ సహాయంతో తన నూతన స్వభావాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇదే సత్యాన్ని రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం విశదం చేస్తుంది. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. గమనించాలి, పులిసిన రొట్టె అల్లాడించే అర్పణ. దానిని పైకి ఆకాశము వైపునకు ఎత్తి ఊపాలి. అలాగే మన హృదయాలను దేవుని వైపునకు ఎత్తి పట్టుకోవాలి. దేవుడు మనల్ని క్షమించాలి, నీతి మార్గములో మనల్ని నడిపించాలి. 119వ కీర్తన 23, 24 వచనాలు. దావీదు ప్రార్థన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు. నిత్యమార్గమున నన్ను నడుపు. గమనించాలి, సమాధాన బలి మాంసాన్ని వెంటనే తినేయాలి, ఆలస్యం చేయకూడదు. అనగా మనము క్రీస్తుకు చాలా సన్నిహితంగా ఉండాలి. మనస్సాక్షికి శాంతి అలవడాలంటే, శోధనలను ఎదుర్కొనడానికి శక్తి కావాలంటే యేసు ప్రభువుకు అతి దగ్గరగా ఉండాలి. యేసుక్రీస్తుతో ఎడతెగని సహవాసం అనుభవిస్తూ ఉండాలి. ఆయన వైపు చూడాలి, ఆయన యందు లక్ష్యముంచాలి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన హృదయానికి కావలిగా ఉంటుంది.
ఈ బలులన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపునకే మనల్ని చూపుతాయి. ఇప్పుడు 19వ వచనం నుండి వినండి. అపవిత్రమైన దేనికైనా తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయాలి. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చుగాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించే సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనా తిని ఉంటే వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. గమనించారా? అపవిత్రుడైన వ్యక్తి సమాధాన బలిలోనిది తినకూడదు. అలా తింటే అతడు సమాజము నుండి బహిష్కరించబడతాడు. అలాగే ఈ రోజున విశ్వాసి ఎవరైనా తన పాపాన్ని ఒప్పుకొని శుద్ధి పొందితేనే కాని దేవునితో సహవాసానికి యోగ్యుడు కాడు. రక్తాన్ని తినకూడదు. రక్తం ప్రాణానికి ఆధారం. యేసు రక్తము మన విమోచన క్రయం. అందుచేత రక్తాన్ని తినకూడదు. బలిపశువు కొవ్వును తినకూడదు. అది దేవునికి చెందినది. 26, 27 వచనాలు. పక్షిదే కాని జంతువుదే కాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తింటాడో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. 28 నుండి 34 వచనం వరకు వినండి. ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెస్తాడో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించేది యెహోవా సన్నిధికి తేవాలి. అతడు తన చేతులతోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోరమీది కొవ్వును తేవాలి. యెహోవా సన్నిధిలో అల్లాడించబడే అర్పణముగా దానిని అల్లాడించడానికి బోరతో దానిని తేవాలి. యాజకుడు బలిపీఠము మీద ఆ కొవ్వును దహించాలి గాని బోర అహరోనుకు అతని సంతతి వారికి చెందుతుంది. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బను ఇవ్వాలి. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలి అయిన పశువు రక్తమును కొవ్వును అర్పిస్తాడో కుడి జబ్బ వానిదే అవుతుంది. ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకు అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. గమనించాలి, అహరోను అతని కుమారులు యాజకులు సమాధాన బలి పశువు యొక్క బోరను జబ్బను తీసుకోవచ్చు. బోర అనగా వక్షస్థల భాగం. ఇది క్రీస్తు యొక్క ప్రేమ హృదయాన్ని చూపుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నన్ను ప్రేమించి నా కోసమై తనను తాను అప్పగించుకొన్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట, యేసు ఈ లోకము నుండి వెళ్లవలసిన ఘడియ వచ్చిందని పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించాడు. ఇది ఆయన ప్రేమ హృదయం. జబ్బ అనగా భుజము. యేసుక్రీస్తు యొక్క బలాన్ని శక్తిని చూపుతుంది. ఆయన మనల్ని సంపూర్ణముగా రక్షించడానికి సమర్థుడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు ప్రభువు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవమిస్తున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. యేసుక్రీస్తు తన వారిని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. క్రీస్తునందు మనకు ఆయన హృదయము, ఆయన భుజము అనగా
ఆయన ప్రేమ, రక్షించే శక్తి లభించాయి. గమనించాలి, పాత నిబంధన కాలంలో కాని నేటి కాలంలో కాని విశ్వాసము ద్వారానే రక్షణ. కీర్తన 4:5 నీతియుక్తమైన బలులు అర్పిస్తూ యెహోవాను నమ్ముకొనండి. పాత నిబంధనలో కూడా దేవుడు తన వద్దకు తేబడిన అర్పణలు విశ్వాసముతో, కృతజ్ఞతతో తేబడినప్పుడే సంతోషించాడు. కీర్తనలు 50:12-15 వరకు, 51 కీర్తన 19. లోకమును దాని సంపూర్ణత నావే. నేను ఆకలిగొని ఉన్నప్పటికీ మీతో చెప్పను. వృషభముల మాంసం నేను తింటానా? పొట్టేళ్ల రక్తము తాగుతానా? దేవునికి స్తుతియాగము చెయ్యి, మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెడితే నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను మహిమపరుస్తావు. నీతియుక్తములైన బలులు, సర్వాంగ హోమములు దేవునికి అంగీకృతమవుతాయి. అప్పుడు జనులు దేవుని బలిపీఠము మీద కోడెలను అర్పిస్తారు అంటూ దావీదు మహారాజు స్పష్టంగా చెప్పాడు. మలాకి 1:7 వరకు దేవుడు ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. మీరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనాన్ని అర్పిస్తారా? యెహోవా భోజనపు బల్లను నీచపరుస్తారా? గుడ్డిదానిని, కుంటిదానిని, రోగము గలదానిని, బలిపశువును తెచ్చి అర్పిస్తారా? నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజపెడతారా? మీ యందు నాకు ఇష్టము లేదు. మీ చేత నేను నైవేద్యమును అంగీకరించను. నేను ఘనమైన మహారాజును. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నది అంటూ దేవుడు నాటి ప్రజలను గద్దించాడు. ఇంతకు తేలిన సారాంశమేమిటంటే, నాటి బలులు యేసుక్రీస్తు అనే శాశ్వత బలి వైపునకు చూపాయి. హెబ్రీ పత్రిక 9:28 క్రీస్తు అనేకుల పాపములను భరించడానికి ఒక్కసారే అర్పించబడి తన కోసమై కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. 35-38 వరకు వినండి. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించే హోమద్రవ్యములలో ఉండినది అభిషేకమును బట్టి అహరోనుకు, అభిషేకమును బట్టే అతని సంతతి వారికి కలిగింది. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వాలని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించాడు. ఇది దహన బలిని గూర్చి, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చి, పాప పరిహారార్థ బలిని గూర్చి, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి, ప్రతిష్ఠితార్పణమును గూర్చి, సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగే ఆజ్ఞాపించాడు. 28-29 వచనాలలో దేవుడు కృతజ్ఞతా బలులు తీసుకురండి అన్నాడు. ఇది వ్యక్తిగతమైనది. దేవునికి ప్రతి ఒక్కడూ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కృతజ్ఞత సమర్పణ వ్యక్తిగతంగా దేవునికే అర్పించాలి. అలాగే తోటివారికి కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీకు బదులు మరి ఒకరు ఈ పని చెయ్యజాలరు. ఎవరికి వారే కృతజ్ఞతలు వ్యక్తం చెయ్యాలి. సోదరుడా, సోదరి, వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారా? మీ పొరుగువారు ఎవరైనా మీకు మేలు చేస్తే వారికి కృతజ్ఞత చెప్పడం దేవుని బిడ్డల లక్షణం. అది వారి విధ్యుక్తం. ఈ అధ్యాయంలో 30-36 వరకు అల్లాడించే అర్పణ పేర్కొనబడింది. ఈ విధంగా అల్లాడించిన అర్పణను యాజకులు తీసుకోవచ్చు. అర్పణను పైకి ఎత్తి అల్లాడించాలి.
ఇది దేవునికి ఇవ్వగా దేవుడు దానిని తిరిగి యాజకులకు ఇస్తాడని భావం. ఈ అర్పణలు యాజకులకు పోషణగా ఉపకరిస్తాయి. యాజకులు దేవుని ఇంటిపైన విచారణకర్తలు, దైవ సేవకులు. 1 కొరింథీ 9:10 ప్రకారం, దున్నేవాడు ఆశతో దున్నాలి, కళ్లము తొక్కించేవాడు సమృద్ధి పంట పొందుతాను అనే ఆశతో తొక్కించాలి. దైవ సేవకులను పోషించవలసినది దేవుని బిడ్డలే. వాక్య పరిచర్య చేసే సేవకులను ప్రజలు ఆదుకోవాలి, వారి అక్కరలో తోడ్పడాలి. 38 దేవుడు పాత నిబంధన కాలంలో ఎన్నో అర్చనాచారాదులను నియమించాడు. లేవియ కాండంలోని బలులన్నీ, అర్పణలన్నీ ప్రజలకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. అయితే రాను రాను ప్రజలు ఆచారాలు పాటించారు గాని అందులోని ఆధ్యాత్మిక భావాన్ని విస్మరించారు. దానికి ఫలితంగా ప్రజలు రాను రాను దేవునికి దూరమైపోయారు. అలాగే ఈ రోజున కూడా సంఘం ఏవేవో క్రైస్తవ మతాచారాలను మాత్రమే చేస్తే వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండబోదు కాని వాటి భావాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలి, బోధించాలి. అప్పుడే ఆరాధన అర్థవంతమవుతుంది. ఆచారాన్ని పట్టుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ముగింపులో మా శ్రోతలకు మరొక హెచ్చరిక. అపరాధ బలి, సమాధాన బలి నియమాలు యేసుక్రీస్తునందు నెరవేరాయి. కొవ్వును రక్తమును తినకూడదు. యాజకులకు ప్రజల అర్పణ వారి పోషణకు దోహదపడుతుంది. ఇంతటితో పాఠం సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. శిలువపై మా కోసము బలిపశువైన యేసు ప్రభువును బట్టి నీకు ఎంతో కృతజ్ఞులం. నేటి పాఠమును మా శ్రోతల ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.